గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. గురుబ్రహ్మ ప్రేక్షకులలో చాలామంది కర్కాటక రాశి వారు, మిథున రాశి వారు, ఈ రెండు రాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకోవచ్చా, వివాహం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని అడుగుతున్నారండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మీరు రాశి చక్రాన్ని గనక చూసినట్లయితే మిథున రాశి 3వ రాశి, కర్కాటక రాశి 4వ రాశి అండి. అంటే మిథున రాశి నుండి కర్కాటక రాశి 2వ స్థానం అవుతుంది. కర్కాటక రాశి నుండి మిథున రాశి 12వ స్థానం అవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా 2/12 కాంబినేషన్ వస్తే దాన్ని ద్విద్వాదశ భావాలు అంటారు. అంటే వీరిద్దరికీ గొడవలు ఎక్కువగా అవుతాయి అని అర్థం. మనస్తత్వాలు అనేవి పెద్దగా కలవవు. వివాహం అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహానికి అననుకూలం అని చెప్తాం. పైగా మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడికి, కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడికి మిత్రుత్వం అనేది లేదు. కాబట్టి వీలైనంత వరకు మిథున, కర్కాటక రాశులలో జన్మించిన వారు వివాహం చేసుకోకపోతేనే మంచిదండి. ఒకవేళ వివాహం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ విషయాల్లో మనస్తత్వాలు కలుస్తాయో ఇప్పుడు వివరిస్తానండి. సాధారణంగా బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ మిథున రాశి వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలాగే జీవిత భాగస్వామి విషయంలో, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి విషయంలో కొన్ని విషయాలలో గోప్యతను పాటిస్తారు. అంటే కొన్ని విషయాలను వారి జీవిత భాగస్వామితో పంచుకోరు. అటుపక్క కర్కాటక రాశి వారిది ఎలాంటి మనస్తత్వం అంటే అన్నీ వారితో పంచుకుంటారు, వారి జీవిత భాగస్వామితో పంచుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా జీవిత భాగస్వామితో చర్చించటానికి, పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే వారి జీవిత భాగస్వామి నుండి కూడా అదే ఆశిస్తారండి, అన్నీ నాతో పంచుకోవాలి అని కోరుకుంటారు. ఈ కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్ అండి. చిన్న విషయాలకు కూడా ఫీల్ అవుతారు. వారి జీవిత భాగస్వామి ఏదైనా చెప్పవలసిన విషయం పొరపాటును వారితో చెప్పకపోయినా, మర్చిపోయినా త్వరగా ఫీల్ అవుతారండి. వారిలో వారే బాధపడతారు కర్కాటక రాశి వారు. మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ఈ రాశి ద్విస్వభావ రాశి కావటం వల్ల ఎప్పుడూ ఒకేలాగా ఉండరు. మిథున రాశిలో జన్మించిన స్త్రీలనైనా పురుషులనైనా సరే వారి లక్షణాలను గనక మీరు గమనించినట్లయితే ఎప్పుడూ ఒకేలాగా ఉండరండి. ద్విస్వభావ రాశి అంటారు. అంటే రెండు స్వభావాలు కలవారు. ఒక్కొక్కసారి చాలా కోపంగా ఉంటారు, ఒక్కొక్కసారి చాలా సరదాగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో కూడా సరదాగా ఉంటారు. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంతలోనే కంగారు పడతారు. అప్పటి వరకు సరదాగా ఉంటారు, ఇంతలోనే కోపపడతారు. అలాంటి లక్షణాలు అనేవి మిథున రాశి వారిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. పైగా బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి బుధుడు బుద్ధి కారకుడండి. బుధుడు ఇంటెలిజెన్స్ ను సూచిస్తాడండి, తెలివితేటలను సూచిస్తాడు. చాలా తెలివిగా మాట్లాడతారు, మనుషులతో తెలివిగా వ్యవహరిస్తారు. అంటే ఎలాంటి మనిషితో ఎలా వ్యవహరించాలో వీరికి బాగా తెలుసు అన్నమాట. కర్కాటక రాశిలో జన్మించిన వారికేమో ఎమోషన్ ఎక్కువ అండి. బాధ వచ్చినా తట్టుకోలేరు, ఎక్కువ ఆనందం వచ్చినా తట్టుకోలేరు. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న వీరు వారి ముఖం అనేది కాస్త గుండ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగ స్వభావం కలవారు. అలాగే అతి ప్రేమను చూపిస్తారు ఈ కర్కాటక రాశి వారు. ఎవరైనా ఈ కర్కాటక రాశి వారికి నచ్చితే చాలండి, ప్రేమను చూపించటం అంటం కంటే కూడా ప్రేమను గుమ్మరిస్తారు అని చెప్పవచ్చు. లోతైన బంధం అనేది ఏర్పడుతుందండి. ఒక తల్లిలాగా చూసుకుంటారు. కర్కాటక రాశిలో జన్మించిన ఆడవారికి మాతృత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు. ఈ మిథున రాశి వారు ఏంటంటేనండి, ఏదైనా వారు అనుకున్నది జరగకపోయినా, లేదా వారు అప్పటి వరకు చేసిన పనంతా కూడా వృధా అయిపోయినా కొంచెం సేపు బాధపడతారేమో కానీ వెంటనే రికవరీ అవ్వగలుగుతారండి. సర్లే అయిపోయిందేదో అయిపోయిందిలే అని వదిలేయగలుగుతారు మిథున రాశి వారు. అక్కడితో మర్చిపోయి వేరే పని పైన దృష్టి పెడతారు. కానీ కర్కాటక రాశి వారు అలా కాదండి.
భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి కూడా ఇప్పటి నుండే ఆలోచన చేస్తారు, ఇప్పటి నుండే కంగారు పడతారు, ఏదో ఊహించుకుంటారు. గతంలో జరిగిపోయిన వాటి గురించి కూడా తమ జ్ఞాపకాలను మరల గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అంటే మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి, చంద్రుడు మనస్కారకుడు అండి. కాబట్టి వీరి మనసు అనేది నిలకడగా ఉండదు, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. అక్కడ విషయమేమీ లేకపోయినప్పటికీ కూడా వారు కంగారు పడటమే కాకుండా ఈ జీవిత భాగస్వామి అయినటువంటి మిథున రాశి వారిని కూడా కంగారు పెడుతూ ఉంటారు. అంటే వీరి లక్షణాలు అనేవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి, చాలా వ్యత్యాసం ఉంటుందండి వీరి మనస్తత్వాలలో. అలాగే వీరిలో అతి ప్రేమను చూపించే స్వభావం ఉంటుంది కాబట్టి మిథున రాశి వారికి అది నచ్చదండి. ప్రేమ చూపిస్తే ఎవరు కాదంటారు, కానీ ఈ అతి ప్రేమ చూపించటం మిథున రాశి వారికి కొద్దిగా చికాకును కలిగిస్తుంది. ఎందుకంటే మిథున రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ప్రాక్టికల్ మనుషులండి. వారికి ఏదైనా నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు అని ముఖం మీద చెప్పేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఇటుపక్క కర్కాటక రాశి వారిది భావోద్వేగ స్వభావం కాబట్టి చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే రాశి చక్రంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి, 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో జన్మించిన వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ వల్ల, భావోద్వేగ స్వభావం వల్ల, అన్నిటినీ పంచుకునే గుణం వల్ల మిథున రాశి వారికి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసేవారిలాగా కనిపిస్తారు. ఇటుపక్క మిథున రాశి వారు ప్రతి ఒక్కదాన్ని పట్టించుకునే మనస్తత్వం కాదు కాబట్టి వీరిది. కర్కాటక రాశి వారికి ఎలా కనిపిస్తారంటే కఠినంగా కనిపిస్తారండి. నా పైన మిథున రాశి వారికి ప్రేమ లేదు అన్నట్లుగా భావిస్తారు. ఒక పక్క మిథున రాశి వారు తెలివితేటలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే, ఇటుపక్క కర్కాటక రాశి వారు రిలేషన్స్కి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. కాబట్టి వీరిద్దరి మనస్తత్వాలలో చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. వీలైనంత వరకు మిథున కర్కాటక రాశులలో జన్మించిన వారు వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఒకవేళ ఆల్రెడీ వివాహం అయినా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ మిథున కర్కాటక రాశుల్లో జన్మించిన వారి లక్షణాలు తెలుసుకున్నారు కదా, వారికి అనుగుణంగా కనుక మీరు ప్రవర్తించినట్లయితే ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ ఆల్రెడీ వివాహం చేసుకున్నట్లయితే మీ ఇద్దరి మధ్య బకోట దోషం అనేది సూచిస్తుంది. కాబట్టి మీ జాతక రత్నాన్ని ధరించటం మంచిది. మీరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రానికి సరిపడా రత్నాన్ని ఇద్దరూ ధరించటం మంచిది, లేదా జాతక రుద్రాక్షను ధరించటం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ఇక అయిపోయిందేదో అయిపోయింది, లేక అక్కడితో వదిలేద్దాం అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ మీరేమో గతంలో జరిగిపోయిన విషయాలన్నిటినీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుని మీరు బాధపడటమే కాకుండా పక్కవారిని కూడా బాధపడతారు. అది మిథున రాశి వారికి ఏమాత్రమూ నచ్చదండి. అయిపోయిందేదో అయిపోయింది అనుకుంటారు వారు. ఇలా మళ్ళీ వాటి గురించే గుర్తు చేయటం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి తగ్గుతాయి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మిథున రాశి వారి లక్షణాలు, మిథున కర్కాటక రాశులలో జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ మిథున కర్కాటక రాశులలో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలను కోరుకుంటారో, అలాగే ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.